Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్కి ఇంగ్లాండ్ టీం ఆల్రెడీ తమ ఫైనల్ 11ని అనౌన్స్ చేసేసారు. వన్ డే బిఫోరే. మన టీం అయితే చేయలేదు. ఎవరు ఉంటారన్న విషయంలో కూడా రోహిత్ శర్మ ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు. దాంట్లో ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు ఫర్ ఆబ్వియస్ రీజన్స్, స్ట్రాటజికల్ రీజన్స్. సో ఇండియన్ టీం అయితే మనకి రేపు టాస్ టైంలో తెలుస్తుంది. ఇంగ్లాండ్ టీం గురించి మనం వీడియోలో మాట్లాడదాం. అలాగే ఇండియన్ టీంలో ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు అనేది ఆ ప్రెడిక్షన్ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ ఇంగ్లాండ్ టీం, దీంట్లో సర్ప్రైజ్ ఏంటంటే ఒకే ఒక పేస్ బౌలర్ ఉన్నాడు. ఎవరు? మార్క్వుడ్ మాత్రం పెట్టుకున్నారు వాళ్ళు. స్పిన్నర్స్ ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు. దాంట్లో ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్. రెహాన్ అహ్మద్, ది 18-year-old లెగ్ స్పిన్నర్, ఒకే ఒక టెస్ట్ ఆడాడు. అండ్ టామ్ హర్ట్లీ అనే టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అతను డెబ్యూ చేయబోతున్నాడు. 20 ఎన్నో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అతను పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. కొన్ని ఓడిఐస్ ఆడాడు ఇంగ్లాండ్ తరఫున, బట్ హీ హెస్ నాట్ ప్లేడ్ టెస్ట్ మ్యాచెస్ సో ఫార్. అతను డెబ్యూ చేయబోతున్నాడు. సో వాళ్ళకి క్లియర్గా పిచ్ చూస్తే అర్థమైపోయింది. వాళ్ళు ఇండియా వచ్చి మన ఉప్పల్ స్టేడియంలో పిచ్ కూడా చూశారు కదా. సో ఇది ర్యాంక్ టర్నర్, డే 1 నుంచి టర్న్ అవుతుందని వాళ్ళకి అర్థమైంది. సో దెర్ ఇస్ నో నీడ్ టు పిక్ 2 పేసర్స్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో దే ఆర్ గోయింగ్ విత్ జస్ట్ 4 బౌలర్స్. దాంట్లో ఒకే ఒక పేసర్ ఉన్నాడు, మార్క్వుడ్. కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ వేస్తాడు కదా, పేస్ బౌలింగ్ అంటే. బెన్ స్టోక్స్ ఈ మధ్య ఇంజరీ నుంచి వెనక్కి వచ్చాడు. అతను బౌలింగ్ చేయకపోవచ్చు అని తెలుస్తుంది, చేయొచ్చాము మనకు తెలియదు. వీ డోంట్ నో అబౌట్ హిస్ బౌలింగ్ కండిషన్. జనరల్గా అతను బౌలింగ్ చేయడు. సో 3 స్పిన్నర్స్ చాలు మనకి, ఒక పేసర్ సరిపోతాడని చెప్పి వాళ్ళు ఆ పిచ్ని వాళ్ళు అర్థం చేసుకున్న తీరు క్లియర్గా తెలుస్తుంది మనకి. ఏంటంటే దే ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి టర్నర్, స్క్వేర్ టర్నర్. దాని మీద మీకు స్పిన్నర్స్ తప్ప వేరే వాళ్ళు అవసరం ఉండదని చెప్పి వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. అండ్ టీంలో మనలాగే వాళ్ళు జానీ బేస్టో ఉన్నప్పటికీ కూడా అతని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడిస్తూ, ఎలాగైతే మన కేఎల్ రాహుల్ని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడిస్తున్నాం, బెన్ ఫోక్స్ని కీపర్గా ఆడిస్తున్నారు. సో ఇంగ్లాండ్ 11 ఎలా ఉందంటే జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఆలీ పోప్ విల్ బ్యాట్ at number 3, జో రూట్ at 4, జానీ బేస్టో at 5, బెన్ స్టోక్స్ at 6, 7లో బెన్ ఫోక్స్, 8లో రెహాన్ అహ్మద్, మార్క్వుడ్, టామ్ హర్ట్లీ అండ్ జాక్ లీచ్. సో ఇది. సో వాళ్ళ బ్యాటింగ్లో అంత డెప్త్ లేదు. మామూలుగా ఇంగ్లాండ్ టీం అనగానే ఆల్రౌండర్స్ ఉంటారు, కానీ ఈ టీంలో వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. బ్యాటింగ్లో కూడా బెన్ ఫోక్స్ క్యాన్ బ్యాట్, ఈజ్ అ గుడ్ డీసెంట్ బ్యాట్స్మెన్, కానీ అంత గొప్పగా ఆడతారు. రెహాన్ అహ్మద్ కూడా ఆల్రౌండర్గా అతనికి మంచి పేరు ఉంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, మరి ఈ టెస్ట్ లెవెల్లో ఎలా ఆడతాడు అనేది చూడాలి యంగ్స్టర్. సో అది ఇంగ్లాండ్ 11. పెద్దగా సర్ప్రైజ్ ఏం లేదు. హ్యారీ బ్రూక్ ఎలాగూ అతను పర్సనల్ రీజన్స్ వల్ల వెనక్కి వెళ్ళిపోయాడు కదా. సో హ్యారీ బ్రూక్ ప్లేస్లో మరి ఇంకా వాళ్ళు హ్యారీ బ్రూక్ ఉంటే బహుశా జానీ బేస్టో కీపింగ్ చేసేవాడు, బెన్ ఫోక్స్ని వాళ్ళు కీపర్గా పోయి ఉండేవారు బహుశా. అదర్వైజ్ ఆలీ పోప్ వుడ్ హ్యావ్ మేడ్ వే ఫర్ హ్యారీ బ్రూక్. కానీ హ్యారీ బ్రూక్ లేని పరిస్థితిలో ఇది వాళ్ళు, నేనైతే ఎక్స్పెక్టెడ్ ఆండర్సన్ టు ప్లే. ఎందుకంటే ఆండర్సన్ రివర్స్ స్వింగ్ కూడా చేయగలుగుతాడు. ఇద్దరు స్పిన్నర్స్ సరిపోతే వాళ్ళు జో రూట్ ఎలాగూ ఒక 3rd స్పిన్నింగ్ ఆప్షన్ ఇస్తారు కదా, కానీ వాళ్ళు అనుకోలేదు. సో అది పరిస్థితి. మన ఇండియన్ టీంలో ఎవరు ఆడతారో చూద్దాం. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ విత్డ్రా అయ్యాడో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే శ్రేయస్ అయ్యర్కి ప్లేస్ గ్యారంటీ అయిపోయింది టీంలో. వేరే అక్కడ ఆప్షన్స్ కూడా లేవు. రజత్ పటిదార్ ఈరోజే జాయిన్ అయ్యాడు టీంతో. అతను స్ట్రైట్ అవే వాకింగ్ ఇన్ టు ద 11, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్. సో అందుకని అక్కడ ఉన్న బ్యాట్స్మెన్ అందరూ కూడా వచ్చేస్తారు టీంలోకి. కోర్స్ జైస్వాల్ విల్ ఓపెన్ విత్ రోహిత్ శర్మ, నెంబర్ 3లో శుభ్మన్ గిల్, 4లో నేను అనుకోవడం శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. విరాట్ కోహ్లీ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. 5లో జడేజాని ఆడిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే స్పిన్నర్స్ ఎక్కువగా ఉన్నారు. అక్కడ లెఫ్ట్ హ్యాండర్ని గతంలో కూడా మనం చూసాం కొన్ని సందర్భాల్లో జడేజా బ్యాటింగ్ at number 5. 6లో మనకి రాహుల్ ఆడొచ్చు. రాహుల్ 6లో ఆడాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సౌత్ ఆఫ్రికాలో 6లో ఆడి అతను టెయిల్ ఎండర్స్తో కలిసి మంచి సెంచరీ చేయడం చూసాం మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ దట్ మ్యాచ్ ఈ బ్యాటెడ్ number 6.
సో అందుకని రాహుల్ మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 6 అని అనుకుంటున్నాను నేను. జడేజా క్యాన్ బి సెంట్ అహెడ్ ఆఫ్ హిమ్, అంటే బాల్ టర్న్ అవుతుంది, స్పిన్నర్స్ ఫేస్ చేస్తున్న టైంలో ఒక లెఫ్ట్ హ్యాండర్ని ముందుకు నెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది బ్యాటింగ్ ఆర్డర్. 7 వరకు మనం బ్యాట్స్మెన్ చెప్పాం, ఇంక్లూడింగ్ మన ఆల్రౌండర్. ఆ తర్వాత మనకి కీపర్ విషయంలో, తర్వాత థర్డ్ స్పిన్నర్ విషయంలో కొంత డౌట్ ఉంది. కీపర్ విషయంలో రోహిత్ శర్మని ప్రెస్ మీట్లో అడిగారు, జ్యూరల్ ఏమైనా డెబ్యూ చేస్తాడా లేకపోతే భరత్తో కంటిన్యూ చేస్తారంటే క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మేము అసెస్ చేస్తామని చెప్పాడు తప్ప క్లారిటీ ఇవ్వలేదు. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, భరత్ ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇండియాకి గత ఆస్ట్రేలియా జరిగిన సిరీస్లో మంచి కీపింగ్ చేశాడు, టర్నింగ్ ట్రాక్స్ మంచి కీపింగ్ చేశాడు, WTC ఫైనల్లో కూడా కీపింగ్ చేశాడు. హీ హాస్ బీన్ విత్ ద టీమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో హీ మస్ట్ హావ్ కెప్ట్ వికెట్స్ ఫర్ ది స్పిన్నర్స్ ఈవెన్ సో మెనీ టైమ్స్. కాబట్టి అతను ఖచ్చితంగా అతనే, ఎందుకంటే ఇలా టర్నింగ్ ట్రాక్స్ పైన యూ నీడ్ ఎ గుడ్ కీపర్ అండ్ హీఈస్ ఇన్ ఫామ్ ఆల్సో. మొన్న జరిగిన మ్యాచ్ ఇండియా ఏ వర్సెస్ ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో అతను సెంచరీ కూడా చేశాడు, ఇంపార్టెంట్ నాక్ అది. సో అతను ఫామ్లో ఉన్నాడు, అతను స్పిన్నర్స్ బాగా ఆడతాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో కూడా మేము చూసాం కదా, స్లాగ్ స్వీప్ హీ ఎంప్లాయీస్ అగేన్స్ట్ స్పిన్నర్స్ ఈజ్ వెరీ గుడ్. సో ఈజ్ వెరీ గుడ్ ఎట్ ద స్లాగ్ స్వీప్. సో స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. సో ధ్రువ్ జురెల్ డెఫినెట్గా అతను కూడా హీఈస్ ఇన్ ద మిక్స్, బట్ ఐ థింక్ ఫస్ట్ చాయిస్ కీపర్ విల్ బి డెఫినెట్లీ కేఎస్ భరత్ అని మనం అనుకోవచ్చు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ విషయంలో నాకేం డౌట్ లేదు, భరత్ కీపింగ్ చేస్తాడన్న విషయంలో. సో హీ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 7, అక్కడ వరకు బాగానే ఉంది. నెంబర్ 8లో ఆఫ్ కోర్స్ అశ్విన్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. అశ్విన్ మైట్ బ్యాట్ అహెడ్ ఆఫ్ జడేజా ఆల్సో, అది మనం చెప్పలేం. అశ్విన్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ ఈజ్ వెరీ గుడ్ అగేన్స్ట్ స్పిన్ ఆల్సో. సో అతను అశ్విన్ టెస్ట్ లెవెల్లో ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్. అయితే ఇద్దరు స్పిన్నర్స్ ఉన్న థర్డ్ స్పిన్నర్ జడేజా అశ్విన్ ఎలాగో టీంలో ఉంటారు, వాళ్ళే మన తురుపు ముక్కలు కదా. థర్డ్ స్పిన్నర్ కుల్దీప్ ఉంటాడా, అక్షర్ ఉంటాడా? ఇదే ప్రెస్ మీట్లో కూడా అడిగారు రోహిత్ శర్మని. అయితే రోహిత్ శర్మ చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దే ఆర్ ప్రిఫరింగ్ కుల్దీప్. కుల్దీప్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఏ బౌలర్. అతను బౌలింగ్ కూడా గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందని కూడా అన్నాడు. సో హీస్ గెటింగ్ మోర్ నిక్ ఆఫ్ ద వికెట్ ఆఫ్ లేట్ అండ్ హీస్ ఎ డిఫరెంట్ బౌలర్ నౌ అక్రాస్ ఫార్మాట్స్. అందుకని బట్ అక్షర్ పటేల్ ఒక ఆల్రౌండ్ ఎబిలిటీ ఇస్తాడు మాకు అనేది కూడా రోహిత్ చెప్పాడు. కానీ రోహిత్ చెప్పిన దాన్ని బట్టి ఎక్స్ ఫ్యాక్టర్ అనే మాట వాడాడు, అంటే ఒక వికెట్ టేకింగ్ బౌలర్గా ఉంటాడు. కుల్దీప్ యాక్చువల్గా గతంలో ఆడిన టెస్టుల్లో కూడా మంచి రికార్డే ఉంది అతను. కానీ అతను ఆడిన లాస్ట్ టెస్ట్ ఎప్పుడంటే డిసెంబర్ 2022లో ఆడాడు, అంటే మోర్ దెన్ 1 year అయిపోయింది. 1 year అయిపోయింది అతను టెస్ట్ మ్యాచ్ ఆడి. అప్పుడు చెట్టోగ్రామ్ బంగ్లాదేశ్లో ఆడాడు. ఈ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిపించి పెట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, రన్స్ కూడా చేశాడు. హీఈస్ అ డీసెంట్ బ్యాట్ అట్ టెస్ట్ లెవెల్. 40 runs చేశాడు. అశ్విన్తో హ్యాడ్ ఆల్మోస్ట్ సెంచరీ పార్ట్నర్షిప్. సో కుల్దీప్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ అతనుకి అవకాశం రాలేదు ఇండియా తరఫున హోమ్ టెస్ట్లో కూడా ఆడడానికి. మనతో పాటు హోమ్ టెస్ట్లో ఆడిన ఆఖరి స్పిన్నర్ అంటే అక్షర్ పటేల్, థర్డ్ స్పిన్నర్. సో కుల్దీప్ యాదవ్ ఆఫ్ లేట్ ఈస్ బౌలింగ్ వెరీ వెల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. సో అతనికి ఆడించారు, ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ట్రెడిషనల్లీ దే ఆర్ వీక్ అగేన్స్ట్ లెగ్ స్పిన్. ఎప్పటి నుంచో మనం శివరామకృష్ణన్ వాళ్ళందరితో వీళ్ళు ఫేస్ చేసినప్పుడు చూసాం, కుంబ్లేని ఫేస్ చేసినప్పుడు చూసాం. ఎందుకంటే దే ఆర్ మోస్ట్లీ లీడ్ అండ్ ఫుటెడ్. వాళ్ళకి మీకు రిస్ట్ స్పిన్నర్ని ఆడాలంటే మీకు ఫుట్ వర్క్ ఉండాలి, మంచి ఫుట్ వర్క్ ఉండాలి. యూ షుడ్ గెట్ ఇన్ టు ద రైట్ పొజిషన్ అండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు రీడ్ ద లెంత్ ఆఫ్ ది పికప్ ద లెంత్. సో ఇక్కడ వాళ్ళు ఆ ఫుట్ వర్క్ సరిగ్గా ఉండదు. సో దే ఆర్ ఆల్వేస్ సస్పెక్ట్ అగేన్స్ట్ రిస్ట్ స్పిన్నర్స్. సో ఆ కారణంగా కుల్దీప్ నడిచే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ గురించి, అక్షర్ పటేల్ యాక్చువల్గా ఇంగ్లాండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వాజ్ సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ చూసాం అక్షర్ నుంచి. లాస్ట్ టైం 2021లో వెన్ దే విజిటెడ్ ఇండియా, చెన్నైలో 2 టెస్ట్ మ్యాచ్లు, తర్వాత అహ్మదాబాద్లో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. అప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అక్షర్ పటేల్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అది కూడా దృష్టిలో ఉంటుంది, టీం దృష్టిలో. కానీ ఆఫ్ లేట్ మన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అక్షర్ ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు. 4 టెస్టులు ఆడాడు అతను, కానీ 4 టెస్టులో కలిపి ఎక్కువ వికెట్ తీయలేదు. అంటే హీ వాజ్ ది థర్డ్ బౌలర్.
అతను అవసరం అన్నిసార్లు రాలేదు, వచ్చిన అవకాశంలో కూడా అతను ఎక్కువ వికెట్లు తీయలేదు. సో అక్షర్ విత్ ఆల్ హిస్ ఎబిలిటీ ఆఫ్ లేట్ హీ హెస్ డన్ వెల్ ఇన్ ద వన్ డే సిరీస్ ఆల్సో అండ్ T20 సిరీస్ ఆల్సో. కానీ అక్షర్ బ్యాటింగ్ బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. బెటర్ బ్యాట్స్మెన్గా మనకు అవసరమా? నెంబర్ 8లో అశ్విన్ ఆడుతున్నప్పుడు మనం అనుకున్న 11లో మన నెంబర్ 9 వరకు అవసరమా? అవసరం లేదు కదా. వీ హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ బ్యాటింగ్. సో ఒక బౌలింగ్ మనకి మ్యాచ్లు గెలిపించి పెడతాడు. సో అందుకని నేను అనుకుంటున్నానంటే కుల్దీప్ ఆడతాడని నాకు గట్టి నమ్మకం. రోహిత్ శర్మ చెప్పిన తీరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అదొక హింట్ మనలాగా అనిపిస్తుంది. సో కుల్దీప్ ఈజ్ లైక్లీ టు ప్లే ఆఫ్టర్ 1 ఇయర్ దాటిపోయింది. 1 మంత్ తర్వాత మళ్ళీ కుల్దీప్ టెస్ట్లో మనకి కనిపిస్తాడు. బాగుంటుంది కూడా, ఒక రిస్ట్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక ఆఫ్ స్పిన్నర్. సో మన బౌలింగ్లో వెరైటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో 2 ఫింగర్ స్పిన్నర్స్, ఒక రిస్ట్ స్పిన్నర్ ఉంటాడు మనకి. సో దట్ ఈస్ ద వే టు గో అని అనుకుంటున్నాను. అలాగే బుమ్రా, సిరాజ్ ఆడతారు. వాళ్ళు ఒక్క పేసర్తో ఆడినా కూడా మనకి ఏంటంటే వీళ్ళిద్దరు, అందులో సిరాజ్కి ఇది హోమ్ గ్రౌండ్. సో సిరాజ్కి ఈ గ్రౌండ్ గురించి హీ నోస్ థింగ్ ఆర్ టూ అబౌట్ దిస్ ఉప్పల్ స్టేడియం. సో సిరాజ్ అండ్ బుమ్రా ఇద్దరిని ఆడిస్తారు మనం విల్ గో విత్ 4 స్పిన్నర్స్తో కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఐ డోంట్ థింక్ దే విల్ డూ దట్. ఎందుకంటే పేసర్స్ కూడా మనకి వికెట్స్ ఇస్తారు. ఎలాంటి పిచ్ పోయిందన్నా వికెట్ ఇవ్వగల ఎబిలిటీ ఉన్న బౌలర్స్ బుమ్రా కానీ సిరాజ్ కానీ. సో ఐ థింక్ అండ్ ఉప్పల్ స్టేడియం జనరల్లీ హ్యాస్ దట్ బౌన్స్ అండ్ క్యారీ ఫర్ ద పేసర్స్. అందులో మార్నింగ్ 9:30 స్టార్ట్లో మార్నింగ్ కాస్త మాయిశ్చర్ ఉంటుంది పిచ్లో. ఒకవేళ మనం కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే మాయిశ్చర్ ఉంటుంది. తర్వాత మీకు వింటర్ కాబట్టి కొంత హెల్ప్ కూడా మీకు ఇన్ ద ఎయిర్ కూడా బాల్ స్వింగ్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఐ థింక్ డెఫినెట్లీ ఇండియా విల్ గో విత్ 2 పేసర్స్ ఇన్ బుమ్రా అండ్ సిరాజ్. సో ఇది మన 11 బేసికలీ. రోహిత్, జైస్వాల్, గిల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, రాహుల్, భరత్, అశ్విన్ might bat ahead of Bharat and followed by Kuldeep Yadav, Bumrah and Siraj. సో ఇది మన 11 ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్. ఏమన్నా పేరు మిస్ అయినా ఐ థింక్ కవర్డ్ ఎవ్రీబడి. సో ఇది 11 అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?